గారు గుడ్ ఈవినింగ్. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. సుబ్రహ్మణ్య పటేల్ గారు, సరే రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ఒకటైతే, ప్రధానంగా దీంట్లో యువర్ ఆల్సో అడ్వకేట్, బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. దీంట్లో డెడికేషన్ కమిషన్ అయిన హైకోర్టు ఆ కమిషన్ రెగ్యులర్ కమిషన్ సరిపోదు, చెల్లదు, డెడికేషన్ కమిషన్ వేయాలంటాం. డెడికేషన్ కమిషన్ వేయటం సర్వే రిపోర్ట్ చేశారు, సరే కొన్ని చోట్ల జరగలేదని శ్రీనివాస్ గారు అన్నారు. అది అంశం పక్కన పెడితే వాళ్ళు ఎప్పుడైనా కొంత ల్యాబ్స్ ఉండొచ్చు, అఫ్కోర్స్ నేను కాదంటలేదు, కానీ బట్ 90% 95% సంథింగ్ అది పూర్తి అయితే ఆ గణాంకాలన్నింటిని కూడా రేపు శ్రీనివాస్ గారు సీరియస్ ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ కమిషన్ సభ్యులు కాబట్టి వారు నిర్వహించిన కమిషనే ఇవాళ ముస్లిం రిజర్వేషన్ మాకు ఇచ్చి బీసీలలోనే అది చొప్పించి తీరని అన్యాయం చేసింది అంటే ఆ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ బీసీ కమిషన్ చేసినటువంటి నిర్వాకమే. మాకు అక్కడ తగ్గింది. ఆ తర్వాత 34% 18% కుదిచ్చింది కూడా వీరు కమిషన్ ఆ రోజు యాక్టివ్గా లేకపోవడం, కేసీఆర్ని అడిగేంత దమ్ము ధైర్యం లేని కమిషన్ ఉంది కాబట్టి, రాజ్యాంగ హోదా కూడా దానికి లేదు కాబట్టి ఈ రకంగా జరిగింది అనేది మాకు తీరని అన్యాయం అక్కడే జరిగింది. సుబ్రహ్మణ్య పటేల్ గారు అంటే ఓకే నేనేమంటానంటే న్యాయపరమైన సమస్యలు ఇతర మీ అబ్జర్వేషన్స్, మీ విశ్లేషణ, మీ పార్టీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? డెఫినెట్గా గుడ్ ఈవినింగ్. అక్కడ టీవీలో ఉన్నటువంటి తాడూరు శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా వీర్ లైలయ్య గారికి, జాజుల శ్రీనివాస్ అన్న గారికి అందరు కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో డిక్లరేషన్ చేస్తూ అది లోకల్ బాడీలు ఉన్నటువంటి 23% రిజర్వేషన్ ని 42కు పెంచుతామని చెప్పేసి, అదేవిధంగా వర్గీకరణ చేస్తామని చెప్పేసి చాలా హామీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ అంశం కాబట్టి పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు సంబంధించి గతంలోనే నేను కమిషన్ సభ్యునిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మాకు రికమెండేషన్ పంపమంటే మేము జనవరి 21, 2024 మేము ఒక రికమెండేషన్ పంపినాం. కులగణన ద్వారానే మొత్తం కూడా బీసీలకు అభ్యులు మొత్తం కూడా తెలుస్తాయి, స్థితిగతులు తెలుస్తాయి, రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. తర్వాత ఫిబ్రవరి 4 క్యాబినెట్ ఆమోదించారు. ఫిబ్రవరి 10 రోజు అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు, 15 రోజు. తర్వాత మార్చిలో జీవో నంబర్ 26 అని చెప్పి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జీవో నంబర్ 26ని రిలీజ్ చేయడం జరిగింది కులగణనకు సంబంధించి. అది రిలీజ్ చేసిరు కానీ దాని మీద మాకు చెప్పింది ఏంటంటే యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నారు. మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసినాం. తర్వాత జీవో నంబర్ పక్కకు పోయింది, మా యాక్షన్ ప్లాన్ పక్కకు పోయింది. మళ్ళీ తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి జీవో నంబర్ 18 తోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి నోడల్ ఏజెన్సీగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కోర్టు గతంలో కూడా చెప్పింది, కోర్టు సెప్టెంబర్ 10 రోజు కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, వికాస్ కిషన్ రావు గవాలి దాంట్లో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ట్రిపుల్ టెస్ట్ డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి తద్వారా మొత్తం కూడా డేటాను సేకరించి ఆ సేకరించిన దాన్ని మొత్తం బ్యాక్వర్డ్నెస్ ని నిర్ధారించి ఆ నిర్ధారణతోని 50% దాటకుండా ఎస్సీ ఎస్టీ పోని కలుపుకొని కూడా ఎస్సీ ఎస్టీ పోయిన తర్వాత బీసీలు కలిపినా కానీ 50% దాటొద్దని చెప్పేసి స్పష్టంగా ఉంది. దానికి అనుగుణంగానే వీళ్ళు బీసీ ఇప్పుడు ఏదైతే బీసీ కమిషన్ ఉందో ఈరోజు ప్రభుత్వం ఎట్లా చెప్తుందంటే, ప్రభుత్వం చెప్పే మాటలు వేరే ఉన్నాయి, ప్రజలకు చెప్పేది వేరే ఉన్నది. ఆ జియో రూపంలో కూడా జియో నంబర్ 47 ఇచ్చిర్రు. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్ కి అక్టోబర్ 9 రోజు ఒక రెఫరెన్స్ ఇచ్చారు. ఆ రెఫరెన్స్ లో కూడా స్పష్టంగా వికాస్ కిషన్ రావు రెఫరెన్స్ లో పేరా నంబర్ 5లో క్లియర్ గా సుప్రీంకోర్టు ఏదైతే గతంలో వికాస్ కిషన్ రావు గవాలి కేసులో చెప్పిందో, అంటే 50% రిజర్వేషన్లు దాటొద్దు అని అలా వికాస్ కిషన్ రావు కేసులో స్పష్టంగా ఉంది. అదే రెఫరెన్స్ ఇచ్చుకుంటూ వీళ్ళు రిజర్వేషన్ పెంచుతామని ఈరోజు ఇప్పుడు అపాయింట్ అయినటువంటి ఎవరైతే వెంకటేశ్వర్లు గారు డెడికేటెడ్ కమిషన్ ఉందో, డెడికేటెడ్ కమిషన్ కూడా ఇచ్చినటువంటి రెఫరెన్స్ లో కూడా వాళ్ళు వికాస్ కిషన్ రావు గవాలి కోట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. వాళ్ళు స్పష్టంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ ని ఫాలో అయ్యి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి కమిషన్ కి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళా చెప్పడం ఏంది, మేము రిజర్వేషన్లు. సరే నేనేమంటున్నా ఒకటి సుబ్రహ్మణ్య పటేల్ గారు, నేనేమంటున్నా అంటే నేను అడుగుతుంది మీకున్న అవగాహన ప్రకారం ప్రభుత్వం ఒకవేళ పెంచి 50% దాటితే ఉండే సమస్య, కోర్టు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా లేవా, ఉంటాయా? ప్రభుత్వం ఇంటెన్షన్గా కోర్టును అడ్డం పెట్టుకుని పెంచకపోవడం ఒకటి, కోర్టుతో సంబంధం లేకుండా పెంచితే ఎవరన్నా
పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకుంటే ఒక్క నిమిషం న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి. సరే పెంచుతుందా లేదా, ప్రభుత్వం పెంచే ఆలోచన లేదు కాబట్టి లీకులు ఇస్తున్నారు. డెఫినెట్ గా ఈరోజు సీనన్న గారు ఈరోజు ప్రభుత్వము పెంచాలని బయట చెప్తుంది, వాళ్ళ డిక్లరేషన్ లో చెప్తుంది, మొత్తం పెంచుతామని చెప్తుంది. కానీ వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళు ఇచ్చి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారికి ఇచ్చినటువంటి జీవో నంబర్ 49 లో స్పష్టంగా ఆయన అపాయింట్మెంట్ చేసినప్పుడే స్పష్టంగా వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ ని ఫాలో కావాలని చెప్పింది. చెప్తే అక్కడ ఫాలో అయినప్పుడు కృష్ణమూర్తి కేసు కావచ్చు, వికాస్ కిషన్ రావు కావాలి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 50% దాటొద్దని. మీరు వాస్తవానికి ప్రభుత్వం చేయాల్సింది ఏముండే, ఈ సంవత్సరం కాలం ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలు కాలం గడుస్తుంది కాబట్టి వాళ్ళు నిజంగానే రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి వాళ్ళు అనుకుంటే, నిజంగా పెంచాలనే నిజమైనటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటే తప్పకుండా ఇక్కడ ఒక చట్టం చేసి వాళ్ళు ఈ రిజర్వేషన్ పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఆర్టికల్ 243 టీలో స్పష్టంగా ఏముందంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఇవ్వాలి, మహిళలకు సంబంధించి వంతాడు ఇవ్వాలి. అదే బీసీలకు సంబంధించి రాష్ట్రం చేసుకోవచ్చు అని ఉన్నది, చేసుకోవచ్చు అన్నది కానీ ఎంత చేయాలి, ఎంత పర్సెంటేజ్ చేయాలనేది లేదు. కాబట్టే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ లో ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. మీరు ఏం చేసారు ఒకటి గారు, నేనేమంటున్నా ఈ 10 ఏళ్ళు మీరు ఏం చేసిరు, ఇంత అనుభవం ఉన్న వాళ్ళు మమ్మల్ని కూడా అప్పుడు మద్రాసు పంపిరు, మొన్న మద్రాసు పంపిరు. దీని మీద మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, మీ పార్టీ అధ్యక్షుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కానీ ఉన్నటువంటి ఆయన ఈ రోజు వరకు ఇంత పెద్ద సబ్జెక్టు ఓబీసీల కులగణనలో తప్పులో తడకగా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, మరి కింద అన్ని అవకతవకలు జరుగుతున్నాయని ఓబీసీ మూవ్మెంట్ జరుగుతూ ఉంటే, మా జాజ్ల సీనన్న లాంటి వాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే, మరి ఒక్కసారన్నా మీ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కనిపించట్లేదు. అరే మీరు వేరే సబ్జెక్ట్ వ్యక్తిగతమైన కేసుల మీద పోరాడినంత ఓబీసీల పక్షాన పోరాటాలు ఏడున్నాయి చెప్పండి. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నువ్వు బీజేపీ పార్టీలు ఉన్నది మర్చిపోయినట్టున్నావు. ఇప్పుడు జార్జిల సీనన్న చెప్తాడు, బీర్లా ఐలానే చెప్తాడు. అసలు దేశంలో ఈ రోజు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది ఏదన్నా పార్టీ అంటే అవును, అది బీజేపీ పార్టీ. అందుకే రాజ్యాంగ పద్ధతి ఇచ్చినాం నేషనల్ కమిషన్ కి, అందుకే 27 మంది మంత్రులను ఇచ్చినాము, అందుకే ఉపరాష్ట్రపతి బీసీని చేసినాము, అందుకే ప్రధానమంత్రి బీసీని చేసినాము. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు అంబేద్కర్ గారు. పొలిటికల్ పవర్ ఇవాళ బీజేపీ పార్టీ ఇచ్చిన దేశంలో. అర్థమైందా? శుభప్రద్ పటేల్ గారు ఒక్క నిమిషం, బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో చర్చ చేద్దాం. టీఆర్ఎస్ శుభప్రద్ పటేల్ గారు ఒక్కనాడన్నా మాట్లాడతలేదు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, చాలా మాట్లాడుతున్నావు నువ్వు. శుభప్రద్ పటేల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. చాలా మాట్లాడలేదండి, నేను ఒక ఓబీసీని ఆక్రోషంతో మాట్లాడుతున్నా.